పాత బంగారాన్ని తళతళలాడిస్తాం, రోడ్లు గోల్డ్ని ఒరిజినల్ గోల్డ్ చేస్తాం. నారాయణ నారాయణ. అమ్మో, మెరుగు పెడతాం, బంగారానికి మెరుగు పెడతాం. ఎవరు రావట్లేదటి? అమ్మా ఓ మెరుగులపై రావోయి మా ఇంటికి, మాటున్నది బంగారు మూటున్నది. ముందు నువ్వు ఆ పాట ఆపి ఆ మూట ఎక్కడుందో చెప్పు. మా అమ్మాయి గారు 7 వారాల నగలకి మెరుగు పెట్టాలి, లోపలికి రా. నీకు పెళ్లి అవ్వలేదు అనుకున్నాను, అంత అమ్మాయిందా? మా అమ్మాయి కాదు, మా ఓనర్ గారు అమ్మాయి. రా మెరుగు పెడదు గాని. పెడతాను. మీ అమ్మాయి గారి నగలకి మెరుగు పెడతాను, నీకు నలుగు పెడతాను. వస్తున్నా. ఇంట్లో గెస్ట్ ఉండగా ఈ నగలు మెరుగుకోలేమిటే? అబ్బా మీరు కాస్త ఊరుకుంటారా? దసరా దగ్గరకు వస్తుంది, నగలు మెరుగు పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు. నువ్వు కానివయ్యా. పోనీలేరా, ఇది ఆడవాళ్ళ పని, వాళ్ళని చూసుకొని. అలాగే. నువ్వు కానీ బాబు. అలాగే. మీరు ఉండండి, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళి వస్తా. తాతయ్య గారు కరెక్ట్ గా చెప్పారు, మీకు పని ఏం లేదండి. నిన్న ఇక్కడి నుంచి పంపించడమే నా పని. కానీ వచ్చావమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ గాజులు ఇస్తే శుక్రవారం పూట మెరుగు పెట్టించుకుంటే లక్ష్మీదేవిలో లకలకలకలా ఆడిపోతారు. ఇలా ఇయ్యమ్మా, చాలా మట్టి ఎట్టేసినట్టున్నాయి. ఆ రుద్రాక్ష మాల కూడా ఇలా ఇవ్వమ్మా, మెరుగు పెడతా. నారాయణ. దీనికి అవసరం లేదు, వాటికి పెట్టండి చాలు. అదేంటమ్మా, అన్ని నగలు తళతళ మెరుస్తూ అది మాత్రం కిళం పట్టేసి మట్టి కొట్టుకుపోయినట్టుంటే ఏమో చెప్పు, తీసివ్వు. మీరన్నా చెప్పండి అమ్మా. సందేహం ఎందుకమ్మా, పవిత్రమైన మాల అనుకుంటా, మెరుగు పెట్టించకపోతే పాపం కూడా. మీరన్నా వద్దులేండి, మీరు చెప్పండి. పెద్దమ్మా నువ్వు తీ. మెరుగు పెడతానని నగలు కాజేస్తున్న మోసగాడు. హారం తీయద్దు వదినా. భారతి, ఆ నగలు కూడా తీసుకో. దేనికండి? నువ్వు నోరు మీవే. మెరుగు పేరుతో నగలు నొక్కేసి దొరకకుండా తిరుగుతున్నా సంగతి పేపర్లో పడిందని రాజుగారు చెప్పండి. యమధర్మరాజా, ఆయన పిలిస్తే మీరు పడ్డారటి. ఇదా నీ వృత్తి? నగలకు మెరుగు పెట్టడం, తేడా వస్తే పరిగెట్టడం. అయ్యి బాబాయ్, కండల కాంతారావు. అయ్యా ఏంటి బాబాయ్? వాడి మీదకి నీ టైసన్ వదులు. టైసన్ రేయ్, దాన్ని వదిలితే అది అరుస్తుంది కదా, నువ్వెందుకు అరుస్తావు? హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? Ashtray. Beautiful. ఎక్కడ కొన్నావు?